నటిగా విలక్షణమైన పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు నటి వరలక్ష్మి శరత్కుమార్. ఇప్పుడు ఆమె తొలిసారి ప్రధాన పాత్ర నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ఎస్ సరస్వతి. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉందో మనం రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథా విషయానికి వస్తే లక్ష్మి సింగిల్ మదర్. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. కూతురు సరస్వతి తప్ప ఆమెకు మరో లోకం అనేది ఉండదు. ఆగస్టు 15వ తారీఖున కూతురు పుట్టినరోజు కావడంతో చాక్లెట్ బాక్స్ ఇచ్చి స్కూల్లో డ్రాప్ చేస్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్లో కూతురు కనిపించదు. సిబ్బందిని ప్రశ్నిస్తే సరస్వతి అనే పేరుతో ఆమె చెప్పిన క్లాసులో ఏ అమ్మాయి లేరని చెబుతారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోరు. అదే రోజు రాత్రి స్కూల్ నుంచి లక్ష్మికి ఒక ఫోన్ వస్తుంది. తాను ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నానని, తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని, వాళ్ళని చూస్తే భయమేస్తుందని సరస్వతి చెబుతుంది. లక్ష్మి అక్కడ వెళ్ళి చూడగా కూతురు అత్యాచారం గురై చనిపోతుంది. అదే రాత్రి కూతురు శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అయితే సీఏ కృష్ణారెడ్డి మాత్రం సాక్ష్యం ఉంటేనే కేసు ఫైల్ చేస్తానంటూ శవం కోసం లక్ష్మి చెప్పిన ప్రదేశంలో తవ్వి చూస్తారు. కానీ అక్కడ పాప శవం లభించదు. ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు నమోదు చేయరు. దీంతో లక్ష్మి కోర్టుని ఆశ్రయిస్తుంది. న్యాయవాది రామానుజం ఆమె తోడుగా నిలుస్తాడు. ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసులో రామానుజం విజయం సాధించాడా? అసలు లక్ష్మి ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? సరస్వతిపై అత్యాచారానికి పాల్పడింది ఎవరు? పాఠశాల యాజమాన్యం వారికి ఎందుకు తోడుగా నిలిచింది? కేసు విచారణ క్రమంలో రామానుజానికి తెలిసిన అసలు నిజాలేంటనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఎలా ఉందంటే ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాలలో థ్రిల్ ఎలిమెంట్స్తో పాటు ట్విస్టులు కూడా ఊహించిన విధంగా ఉండాలి. అప్పుడే సినిమా రక్తి కట్టిస్తుంది. కానీ సరస్వతి సినిమాలో అది మిస్ అయిందని చెప్పాలి. సినిమా ప్రారంభమైన కాసేపటికి పాపకు సంబంధించిన ఒక ట్విస్ట్ మాత్రం ఈజీగా తెలిసిపోతుంది. అదొక్కటే కాదు, సైకలాజికల్ థ్రిల్లర్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి సినిమాలోని ప్రతి ట్విస్ట్ ఊహించవచ్చు. అలాగే కథా నేపథ్యం కూడా వరలక్ష్మి నటించిన శబరి, ఇటీవల వచ్చిన తిరుమణదారి బార్బిక్ సినిమాలతో పాటు పాత సినిమాలను గుర్తుకు తెస్తుంది. అయినా కూడా తల్లి కూతుర్ల ఎమోషన్ మాత్రం కాస్త బాగ్వేదుగానే గుర్తొస్తుంది. తల్లి కూతుర్ల బాండింగ్ తెలియజేసే పాటతో సినిమా ప్రారంభమవుతుంది. పాపను స్కూల్లో డ్రాప్ చేయడం, సాయంత్రానికి కనిపించకుండా పోవడం, అక్కడ లక్ష్మి చేసే హడావిడి అంతా ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే ఎలాంటి సాక్ష్యాలు కనిపించకుండా పోవడంతో అసలు పాప ఉందా లేదా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. కానీ కాసేపటికే ఆసక్తి కాస్త నిరసంగా మారిపోతుంది. ట్విస్ట్తో పాటు కథనం మొత్తం ఓకందేలా సాగింది. ప్రకాష్ రాజు పాత్ర రంగంలో దిగిన తర్వాత మళ్ళీ కథపై ఆసక్తి పెరిగింది. కోర్టు విచారణ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయినా లక్ష్మి నేపథ్యం, ఆమెకు జరిగిన అన్యాయం ఇవన్నీ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ సీన్తో సెకండ్ హాఫ్ మొత్తం ఊహించవచ్చు. కమర్షియల్గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం మాత్రం చాలా బాగుందని చెప్పాలి. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే వరలక్ష్మి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్రైనా జీవించేస్తుంది. లక్ష్మి పాత్రలో కూడా ఆమె చక్కగా నటించింది. నిజాయితీ గల న్యాయవాది రామానుజంగా ప్రకాష్ రాజ్ బాగా నటించాడు. అయితే కోర్టు రూమ్ డ్రామా సన్నివేశాలు మాత్రం అంతగా రక్తి కట్టించలేదు. ప్రియమణి, కిషోర్ పాత్రలు తెరపై కనిపించేది తక్కువసేపైనా గుర్తుండిపోతాయి. నాజర్, రావు రమేష్, సప్తగిరి, రాధికా శరత్కుమార్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. తమ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లని మరింత క్రిస్సీగా కట్ చేసింది. ఫైనల్గా ఈ సినిమా ఎలాగుందంటే ఒక్కసారైతే ఈ సినిమా చూడొచ్చు.